నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్. హిమాలయాలు భారతదేశానికి సహజ రక్షణ కవచం, కోట్లాది మందికి జీవనాధారం. కానీ ఇప్పుడు అదే హిమాలయాలు వరదలు, కొండ చర్యలు, ఆకస్మిక విపత్తులతో ప్రమాద సంకేతాలు పంపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి ఉత్తరాఖండ్ వరకు ప్రతి వర్షాకాలంలో విధ్వంసం పునరావృతమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ప్రకృతి ఆగ్రహమేనా, లేదంటే మనిషి చేసిన తప్పులకు ప్రకృతి ఇస్తున్న గట్టి హెచ్చరిక? హిమాలయాల్లో జరుగుతున్న మార్పులు రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తుని ప్రభావితం చేసే స్థాయికి చేరాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసలు హిమాలయాల్లో ఇంత భారీ విపత్తులు ఎందుకు పెరుగుతున్నాయి? వాతావరణ మార్పులే కారణమా, లేదంటే అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసమా? మరో పెద్ద ప్రకృతి విపత్తుకు మనమే ఆహ్వానం పలుకుతున్నామా? హిమాలయాలు భారతదేశానికి సహజ రక్షణ కవచం. గంగా, యమున, బ్రహ్మపుత్ర, సింధు వంటి జీవనదులకు పుట్టినీళ్లు, కోట్లాది మంది జీవనాధారానికి మూలం. కానీ ఇప్పుడు అదే హిమాలయాలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఒకప్పుడు 100 ఏళ్లకోసారి జరిగే ప్రకృతి విపత్తులు ఇప్పుడు ప్రతి వర్షాకాలంలో కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలా హిమాలయ ప్రాంతమంతా వరదలు, కొండ చర్యలు విరిగిపడడం ఆకస్మిక ముంపులతో వణికిపోతోంది. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యమా, లేదంటే మనిషి చేసిన తప్పులకు ప్రకృతి ఇస్తున్న హెచ్చరిక? అభివృద్ధి పేరిట హిమాలయాలను గాయపరిస్తే దాని మూల్యం దేశమంతా చెల్లించాల్సి వస్తుందా? ఇప్పుడు అదే ప్రశ్నలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి జిల్లాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొండ చర్యలు విరిగిపడడంతో రహదారులు తెగిపోయాయి, వాహనాలు వరద ప్రవాహాల్లో కొట్టుకుపోయాయి, గ్రామాలు ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. కొద్ది రోజుల కిందట డోడా, కిష్ట్వార్ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఎక్కడ చూసినా మట్టి, రాళ్ళు, విరిగిపోయిన వంతెనలు, ధ్వంసమైన ఇల్లు కనిపిస్తున్నాయి. ఇది ఒక జమ్మూ కాశ్మీర్ సమస్య మాత్రమే కాదు. గత కొన్నేళ్లుగా ఉత్తరాఖండ్లోనూ ఇదే తరహా విపత్తులు వరుసగా సంభవిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడం దాదాపు ప్రతి ఏడాది జరిగే సంఘటనలుగా మారిపోయాయి. ఒకప్పుడు అరుదుగా కనిపించిన ఆకస్మిక వరదలు ఇప్పుడు సాధారణ వార్తలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. హిమాలయాల్లో భారీ వర్షాలు పడడం కొత్త విషయం కాదు. అక్కడి భౌగోళిక పరిస్థితుల వల్ల మాన్సూన్ కాలంలో అధిక వర్షపాతం సహజమే. కానీ ఇప్పుడు మారింది వర్షం కాదు, దాని తీవ్రత. కొద్ది గంటల్లోనే నెల రోజుల వర్షం కురుస్తోంది. దీనినే శాస్త్రవేత్తలు క్లౌడ్ బర్స్ట్ అంటున్నారు. అలాంటి వర్షాలు కురిసిన వెంటనే కొండ చర్యలు విరిగిపడుతున్నాయి, నదులు ఒక్కసారిగా ఉప్పొంగి గ్రామాలను ముంచెత్తుతున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణాల్లో మొదటిది వాతావరణ మార్పు. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కానీ హిందూకుష్, హిమాలయ ప్రాంతంలో ఈ పెరుగుదల ప్రపంచ సగటు కంటే ఎక్కువగా నమోదవుతోంది. 1950 తర్వాత ఈ ప్రాంతంలో సగటున 2 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో గత 2 దశాబ్దాల్లోనే 1 డిగ్రీ సెల్సియస్ పైగా ఉష్ణోగ్రత పెరిగినట్లు శాస్త్రీయ పరిశోధనలు వెల్లడించాయి. ఉష్ణోగ్రతలు పెరిగితే గాలిలో తేమ నిల్వ ఉండే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఆ తేమ ఒక్కసారిగా విడుదలైతే భారీ వర్షాల రూపంలో కురుస్తుంది. అందుకే ఇప్పుడు చిన్న ప్రాంతంలోనే అత్యంత తీవ్ర వర్షాలు పడుతున్నాయి. వాటి ప్రభావం కూడా గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువగా కనిపిస్తోంది. అయితే దీనికి వాతావరణ మార్పు ఒక్కటే కారణం కాదు. మనిషి చేస్తున్న మితిమీరిన జోక్యం కూడా పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చుతోంది. హిమాలయాలు భూగర్భ శాస్త్రపరంగా ఇంకా పూర్తిగా స్థిరపడని నవీన పర్వతాలు. అక్కడ నేల పొరలు బలహీనంగా ఉంటాయి, భూకంప కదలికలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున కొండలను పేల్చి రహదారులు వేయడం, సొరంగాలు తవ్వడం, జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించడం, విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టడం వల్ల కొండల సహజ సమతుల్యత దెబ్బతింటోంది. పర్యాటక అభివృద్ధి పేరుతో నదుల వరద మైదానాల్లో హోటళ్లు, రిసార్టులు, భవనాలు నిర్మించడం కూడా పెద్ద సమస్యగా మారింది. నదికి సహజంగా ప్రవహించే స్థలం తగ్గిపోవడంతో వరదల సమయంలో నీళ్లు నివాస ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తున్నాయి. ఒకప్పుడు నదులు విస్తరించే ప్రదేశాలు ఇప్పుడు కాంక్రీట్ అడవులుగా మారిపోవడంతో నష్టం మరింత పెరుగుతోంది. ఇక అడవుల నరికివేత మరో ప్రమాదకర అంశం. చెట్లు నేలను బలంగా పట్టుకొని ఉంచుతాయి, వర్షపు నీటిని భూమిలోకి చొచ్చుకుపోయేలా చేస్తాయి. కానీ అడవులు తగ్గిపోతే నేల సడలిపోతుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు మట్టి మొత్తం జారిపడి కొండ చర్యలుగా మారుతుంది. గణాంకాల ప్రకారం భారత హిమాలయ ప్రాంతంలో కేవలం 2 ఏళ్లలోనే
చెట్ల విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఇది భవిష్యత్తుకు పెద్ద హెచ్చరికగా నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రకృతి విధ్వంసం వల్ల కలుగుతున్న నష్టం కూడా భయంకరంగానే ఉంది. గత ఏడాది జమ్మూ కాశ్మీర్లో వరదలు, కొండ చర్యలు వందలాది కుటుంబాలను రోడ్డున పడేశాయి. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. లక్షలాది మంది ప్రభావితమయ్యారు. వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. ఉత్తరాఖండ్లో కూడా గత కొన్నేళ్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతి ఏడాది కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతోంది. మరోవైపు హిమానీ నదాలు వేగంగా కరుగుతున్నాయి. దీనికి కారణం కేవలం ఉష్ణోగ్రత పెరగడమే కాదు, వాహనాల కాలుష్యం, పరిశ్రమల నుంచి వచ్చే పొగ, పంట అవశేషాల దహనం వల్ల ఏర్పడే నల్లటి కార్బన్ ధూళి మంచుపై పేరుకుపోతోంది. తెల్లగా ఉండే మంచు సూర్యరశ్మిని తిరిగి ప్రతిఫలిస్తుంది. కానీ నల్లటి బూడిద పేరుకుపోవడంతో ఎక్కువ వేడి గ్రహించి మంచు మరింత వేగంగా కరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారీ సంక్షోభం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ శతాబ్దం చివరి నాటికి హిందూకుష్, హిమాలయ ప్రాంతంలోని హిమానీ నదాల్లో దాదాపు 80% వరకు మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అదే జరిగితే గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల ప్రవాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని ప్రభావం కేవలం కొండ ప్రాంతాలకే పరిమితం కాదు, గంగా, సింధు మైదానాలపై కూడా తీవ్ర ప్రభావం ఉంటుంది. వ్యవసాయానికి అవసరమైన నీరు తగ్గిపోతుంది. తాగునీటి కొరత ఏర్పడుతుంది. కోట్లాది మంది రైతులు, పట్టణాలు, పరిశ్రమలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 70 కోట్ల మంది జీవితాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం మరింత పెరిగింది. రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులు, పర్యాటక అభివృద్ధి అవసరమే. కానీ అవి శాస్త్రీయ అధ్యయనాలు, పర్యావరణ అంచనాల ఆధారంగా జరగాలి. బలహీన ప్రాంతాల్లో నిర్మాణాలకు కఠిన నిబంధనలు అమలు చేయాలి. అక్రమ తవ్వకాలను పూర్తిగా అరికట్టాలి. అడవుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిమాలయ ప్రాంతాల కోసం గతంలో పలు నిపుణుల కమిటీలు విలువైన సూచనలు కూడా చేశాయి. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అనేక సిఫార్సులు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదు. సుప్రీంకోర్టు కూడా అభివృద్ధి పనులు, పర్యావరణ రక్షణ రెండింటికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలని పలుమార్లు సూచించింది. ఇప్పుడు ఆ సూచనలు అమలు చేసే సమయం ఆసన్నమైంది. మొత్తంగా చూస్తే హిమాలయాల్లో జరుగుతున్న వరదలు, కొండ చర్యలు కేవలం ప్రకృతి విపత్తులు మాత్రమే కావు. అవి వాతావరణ మార్పు, మానవ నిర్లక్ష్యం, అదుపు తప్పిన అభివృద్ధి నమూనాల కలయికతో ఏర్పడుతున్న సంక్షోభానికి సంకేతాలు. ఇప్పటికైనా హిమాలయాల పర్యావరణాన్ని కాపాడకపోతే రేపు దాని మూల్యం దేశమంతా చెల్లించాల్సి రావచ్చు. మరి అభివృద్ధి పేరుతో ప్రకృతిని మరింత దెబ్బతీస్తారా, లేదంటే ప్రకృతిని కాపాడుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకెళ్లాలా? హిమాలయాలను రక్షించేందుకు కేంద్రం, రాష్ట్రాలు కలిపి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి? భవిష్యత్ తరాలకు జీవనదులను, హిమానీ నదాలను కాపాడగలమా అనే ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది.